హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీరు తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అసలు అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా చూడొచ్చు. మీ వైఫ్, హస్బెండ్, ఎక్స్ క్రష్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇలా ఎవరి కోసమైనా చూడొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. దానికి పింక్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తాను. ఓకే, సో ఈరోజు రీడింగ్లో ఫస్ట్ కార్డ్ మనకి వరల్డ్ కార్డ్ వచ్చింది. వరల్డ్ కార్డ్ ఏంటి అని అంటే హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్, క్లోజింగ్ ఆఫ్ సైకిల్స్, బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్స్, and closing of old relation, beginning of new relation, and transformation in relationships. అంటే మీకు ఇప్పుడున్న రిలేషన్షిప్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది, అంటే ఒక న్యూ బిగినింగ్ జరగబోతుంది. న్యూ బిగినింగ్ అంటే ఇక్కడ ఒక న్యూ పర్సన్తో బిగినింగ్ అనే అర్థం కాదు, మీ పాస్ట్ పర్సన్తో కూడా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయొచ్చు మీరు. ఓకే, సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక నర్చరింగ్ ఎనర్జీ అండ్ ఒక ఎనర్జీ, ఎవరంటే ఫెమినిన్ ఎనర్జీ, ఫ్యామిలీకి, పిల్లలకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక మదర్లీ లవ్ చూపించే ఒక ఫెమినిన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. అంటే మేబీ ఫ్రమ్ కలెక్టివ్ అయి ఉండొచ్చు ఇది, లేదా జనరల్గా ఈ రీడింగ్లో కలెక్టివ్కే అయి ఉండొచ్చు ఈ రీడింగ్, ఈ ఎనర్జీ. సారీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే కార్మిక్ రిలేషన్లో ఉన్నారో వాళ్ళు ఆ కాన్ఫ్లిక్టింగ్ రిలేషన్షిప్ని వదిలేసి ఒక హార్మోనియస్ రిలేషన్షిప్ వైపు ట్రావెల్ చేయబోతున్నారు. అంటే ఆ కార్మిక్ రిలేషన్ ఏదైతే ఉందో అది వదిలేసి మీ వైపు రాబోతున్నారు, కలెక్టివ్ వైపు రాబోతున్నారు. ఓకే, ఇక్కడ కలెక్టివ్ ఒక డివైన్ ఎనర్జీ, వెదర్ ఇట్ ఈస్ మ్యాస్కులిన్ ఆర్ ఫెమినిన్. అండ్ ఇది ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ, కలెక్టివ్ ఎనర్జీ ఇక్కడ. అండ్ ఒక మదర్లీ లవ్ చూపించే ఎనర్జీ అనమాట ఇది కలెక్టివ్. సో ఇలాంటి రీడింగ్లో ఇలాంటి కార్డ్స్ రావడం కూడా చాలా గ్రేట్ అసలు మనకి. సో మనకి ఇక్కడ వీల్ కార్డ్ వచ్చింది, వరల్డ్ కార్డ్ వచ్చింది, అంటే వీల్ కార్డ్ వచ్చింది ఇక్కడ, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అంటే ఈ రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుంది. అన్ని రాసులు, 12 రాసులు ఉంటాయి, అందరికీ వర్తిస్తుంది ఇది. ఓకే, అండ్ కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి, ఆ డిఫరెన్సెస్ అవి మీకే తెలుసు. ఓకే, సో కొన్ని పాయింట్స్ రెజొనేట్ అవుతాయి, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేసేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్ వితిన్ 3 వీక్స్ మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఇక్కడ మనకి కార్డ్స్లో చూడొచ్చు మీరు, విత్ ఫ్లవర్స్ వస్తున్నారు తీసుకొని. ఓకే, అంటే ఇక్కడ మీ పర్సన్కి మిమ్మల్ని డైరెక్ట్గా చూడాలని అనిపిస్తుంది అనమాట. కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, బట్ అయినా కూడా మిమ్మల్ని చూడడానికి కూడా వస్తారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే చాలామంది ఈ రిలేషన్షిప్లోంచి ఆల్రెడీ బయటకు వచ్చేసారు. అంటే మీ పర్సన్ కార్మిక్ రిలేషన్ నుండి బయటకు రావడానికి కొంచెం లేట్ అవ్వడం వల్ల మీరు న్యూ రిలేషన్లోకి ఎంటర్ అయిపోయారు. ఈ పాస్ట్ రిలేషన్ వద్దనుకున్నారు. సో ఇలా కూడా జరిగింది చాలామందికి. బట్ అయినా కూడా చాలామంది అయితే చాలా జెన్యున్గా వెయిట్ చేస్తున్నారు. పాస్ట్ పర్సన్ అన్ని మిస్టేక్స్ చేసినా మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ అదే రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే చూస్తున్నారు. చాలా గ్రేట్ నిజంగా. అండ్ కలెక్టివ్ చాలా ఓపికతో వెయిట్ చేశారు ఇన్ని రోజులు. అండ్ తప్పకుండా మీకు ఒక బ్రైట్ లైఫ్ అయితే ఉంది, ఒక బ్లిస్ఫుల్ లైఫ్ అండ్
ఒక హార్మోనియస్ రిలేషన్షిప్గా మారబోతుంది మీ రిలేషన్షిప్. అండ్ ఇక్కడ మనకి ఏమంటారు దాన్ని, ఈగో ఇష్యూస్ ఎక్కువ కనిపిస్తున్నాయి మీ పర్సన్ సైడ్ నుంచి. ట్రస్ట్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ గ్యాప్ ఎక్కువ రావడం వల్ల మనకి జనరల్గా ఎవరికైనా కూడా ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి. ఈ గ్యాప్లో ఏం జరిగిందో ఏంటో అని మీరు అనుకోవచ్చు మీ పర్సన్ కోసం, అండ్ మీ పర్సన్ కూడా మీకోసం అనుకోవచ్చు. సో ఇది క్వైట్ కామన్ కాబట్టి అది వదిలేసేయండి. ఆ పాయింట్ మీరు మీ సైడ్ నుంచి మీరు పాయింట్అవుట్ చేయొద్దు మీ పర్సన్ని, ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ ఒక వూండెడ్ పర్సన్ లాగా ఉన్నారు ప్రజెంట్. సో అలాంటి వాళ్ళని ఇంకా మళ్ళీ మనం మాటలతో హింస చేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఇక్కడ చారియట్ కార్డుని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటి అని అంటే, మీ పర్సన్ తన రిలేషన్షిప్ ఏదైతే ఉందో మీతో, ఆ రిలేషన్షిప్ని తన చేతుల్లోకి తీసుకున్నారు, అంటే తన కంట్రోల్లో పెట్టుకున్నారు. అంటే వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా తనకి ఎనిమీస్ శత్రువులు ఉంటే వాళ్ళు కానీ ఈ రిలేషన్షిప్ని బ్రేక్ చేయకుండా, సాబోటేజ్ చేయకుండా మీ పర్సనే ప్రొటెక్ట్ చేస్తారనమాట ఇంకా ముందు కూడా ఈ రిలేషన్షిప్ని. సో ఈ చారియట్ కార్డ్ మనకి ఇదే చెప్తుంది ఇక్కడ. సో మీ రిలేషన్ ఒక సెక్యూర్ రిలేషన్షిప్గా మారిందనమాట, ట్రాన్స్ఫార్మ్ అయింది. ఇదివరకు ఏంటి అని అంటే, మీ పర్సన్కి ఎవరైనా చెప్పినా వినేవారు, ఎవరు ఎలా నడుచుకోమంటే అలా చేసేవారు. సో బట్ ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు తనకి నచ్చినట్టే తను చేస్తారు, తన మైండ్ అండ్ హార్ట్ ఏం చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు మీ రిలేషన్షిప్కి ఏ థ్రెట్ లేదనమాట, అంటే ఎవరు ఏం చేయలేరు ఇంకా మిమ్మల్ని కానీ మీ రిలేషన్ని కానీ ఎవరు కూడా ఇంకా సాబోటేజ్ చేయలేరు. ఓకే, సో ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ సోర్డ్స్ కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ కంప్లీట్లీ ఆ కార్మిక్ రిలేషన్ నుంచి వాక్ అవే చేశారు, అంటే ఇంకా ఆ రిలేషన్ వద్దు అని కంప్లీట్గా డివైడెడ్ లవ్ ఇవ్వడం ఇష్టం లేదు తనకి, ఇంకా అటు కార్మిక్కి ఇటు మీకు. సో ఇంకా కంప్లీట్గా ఫిక్స్ అయిపోయారనమాట, ఆ రిలేషన్ తనకి వద్దు అని డిసైడ్ అయ్యారు, కార్మిక్ రిలేషన్. సో మీ వైపు ఉన్న రిలేషన్ స్ట్రాంగ్ బాండింగ్ లాగా తయారైంది ఇప్పుడు. సో ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా మీకు కమ్యూనికేట్ చేయడానికి, మీకు కాల్స్ ఆర్ మెసేజెస్ చేయడానికి అండ్ మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు. మ్యాక్సిమం మీ పర్సన్ మైండ్లో ఇప్పుడు ప్రజెంట్ అదొక్కటే ఉంది, ఒక్కసారైనా వెళ్ళి చూడాలి మిమ్మల్ని అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్ కూడా. అండ్ మీ వాయిస్ వినాలి, మీ మెసేజెస్ ఆర్ కాల్స్ కంటిన్యూ చేయాలి మళ్ళీ అని చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీ పర్సన్. మీ పిక్స్ అండ్ వీడియోస్ ఇవన్నీ చూస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ నైట్ టైం ఒక్కొక్కసారి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చాలా ఎమోషనల్ అయిపోతున్నారు అవన్నీ చూసి. అండ్ మిమ్మల్ని ఒక హీలర్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని ఎప్పుడైతే మీట్ అవుతారో అదే రోజు తను హీల్ అవుతారు ఇంకంప్లీట్గా అని అనుకుంటున్నారు మీ పర్సన్. మీది ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ, ఎంప్రెస్ ఎనర్జీ. సో మిమ్మల్ని ఒక హీలర్లా చూస్తున్నారు అందుకే మీ పర్సన్. మీ వే ఆఫ్ టాకింగ్, మీ నర్చరింగ్, మీ కేరింగ్ ఇవన్నీ గుర్తొస్తుంటే మీ పర్సన్కి ఇన్ని రోజులు తను దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నారు అన్నమాట. అండ్ 2 of Wands కార్డ్ మనకి ఇక్కడ రికన్సిలేషన్ అయితే చూపిస్తుంది. అండ్ మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఏదైతే రిజల్ట్ రావాలో ఆ రిజల్ట్ కూడా మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మీ పర్సన్ మళ్ళీ ఒక న్యూ పర్సన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ దగ్గరికి రాబోతున్నారు. బట్ మీ పర్సన్కి చాలా ఎడిక్షన్స్ అయితే ఎడిక్షన్స్ వచ్చాయి సెపరేషన్లో. ఆ ఎడిక్షన్స్ అన్నీ కూడా వదిలేయడానికి చూస్తున్నారు.
బట్ ఎప్పుడైతే రీయూనియన్ అవుతుందో ఆ రోజు నుంచి ఆ ఎడిక్షన్స్ అన్నీ కూడా వదిలేస్తారు. దానికోసం మీరు అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా ఒక మంచి రిజల్ట్ అయితే రాబోతుంది. ఓకే, సో 10 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు. అంటే మీ పర్సన్ 10 ఆఫ్ పెంటికల్స్ చూస్తున్నారు మీతో. ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్ అండ్ ఒక మీకంటూ ఒక హౌస్, ఒక క్యూట్ ఫ్యామిలీ, ఇదంతా ఒక డ్రీమ్ అనమాట మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్. ఓకే, ఆ డ్రీమ్ని విషెస్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఇప్పుడు మీ పర్సన్. అండ్ చాలామంది మనలో ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు, ఈ కార్మిక్ రిలేషన్స్ అండ్ ఇలాంటి గొడవలు ఏమన్నా మన లైఫ్లో జరిగినప్పుడు మనం అసలు మంచితనానికి దానికి అసలు దారి మర్చిపోతాం. సో అదే జరిగింది ఇక్కడ మీ పర్సన్కి. ఇక్కడ 6 ఆఫ్ కప్స్లో మనకి చూడండి, ఇక్కడ పెట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఆ రూట్ ఏదైతే ఉందో అది మర్చిపోతారనమాట. ఆ రూట్ మళ్ళీ కూడా మీకు ఒక హార్మోనియస్ రిలేషన్షిప్ వైపే తీసుకెళ్తుంది. మీరు ఒకప్పుడు ఆ రూట్ మర్చిపోయారు మీ పర్సన్, బట్ అగైన్ యూనివర్స్ మిమ్మల్ని రైట్ పాత్ మీదకే తీసుకెళ్తుంది. కరెక్ట్ రూట్ ఇది అని చూపిస్తుంది మీ పర్సన్కి. సో మళ్ళీ మీ దగ్గరికే పంపించాలని యూనివర్స్ డిసైడ్ అయింది. అండ్ అందుకే మీ పర్సన్ కూడా పదే పదే గాడ్ని ప్రే చేస్తూ ఉంటారు. మీ రిలేషన్ మళ్ళీ రీబిల్డ్ అవ్వాలి, మళ్ళీ మిమ్మల్ని కలవాలి, నేను చాలా తప్పు చేశాను, ఇలా రిగ్రెట్స్ ఫీల్ అవుతూ ఉంటారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సో అది ఎందుకు అని అంటే ఇదంతా యూనివర్స్ క్రియేట్ చేస్తుందన్నమాట. అసలు ఈ సెపరేషన్ క్రియేట్ చేసింది కూడా యూనివర్స్, అండ్ ఇప్పుడు మిమ్మల్ని కలుపుతుంది కూడా యూనివర్స్. అంటే ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలి అనేది మీ పర్సన్కి ఒక లెసన్ లాగా నేర్పించి మీ దగ్గరికి పంపిస్తుంది యూనివర్స్. ఓకే, సో ఇప్పుడు హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూస్తారు అక్కడ మీ పర్సన్ క్యారెక్టర్లో అండ్ తన బిహేవియర్ అన్నిటిలో కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అవన్నీ చూసి. అక్కడ మీరేం ఎఫర్ట్స్ పెట్టలేదు మీ పర్సన్ని చేంజ్ చేయడానికి, బట్ అదంతా యూనివర్స్ చేస్తుంది. ఓకే, మీరు క్లియర్గా చూడొచ్చు అక్కడ మీ పర్సన్ని డిప్రెషన్లోకి పంపించింది యూనివర్స్, అండ్ థర్డ్ పార్టీ నుంచి దూరం చేసింది యూనివర్స్, అండ్ కార్మిక్ రిలేషన్స్ అన్నిటి నుంచి దూరం చేసింది యూనివర్స్, అండ్ మీ దగ్గరికి పంపిస్తుంది ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేసి. అది కూడా యూనివర్స్ చేస్తున్న పని. ఓకే, సో ఇక్కడ యూనివర్స్ ఎప్పుడు మీకు సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని రీకన్సైల్ అవుతారో దాని తర్వాత మీ పర్సన్ అండ్ మీకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు ప్రొటెక్షన్గా, ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది యూనివర్స్. ఓకే, ఇక్కడ రాసుల విషయానికి వస్తే అన్ని రాసుల వాళ్ళకి రీడింగ్ వర్తిస్తుంది. అన్ని రాసుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. ఓకే, రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు, అండ్ ఎవరి కోసమైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.